సేఫ్టీ పిన్ ఎప్పుడైనా సరే కనపడేటట్టు బయట పెట్టకూడదు. లోపలికి పెట్టుకోవాలి. సో, మనము ఎటు సైడ్ అయితే మనము ప్లీట్స్ పెట్టుకుంటామో చెస్ట్ ప్లీట్స్, ఆ సైడ్ అయితే పిన్నిస్ పెట్టాను. అండ్ దాని తర్వాతొచ్చేసి ఇక్కడేంటంటే, మనం సెంటర్ ప్లేట్స్ అనేవి ఒకదాని మీద ఒకటి పెట్టకుండా, ఒకదాని పక్కన ఒకటి పెట్టేలాగా సెంటర్ ప్లేట్స్ అనేవి మనం పెట్టుకోవాలి. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? సో, మీరేం చేస్తున్నారనేది నాకు కామెంట్‌లో చెప్పండి. అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో 50తో స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే 300 దాకా అయితే రీచ్ అయింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి ఎవరైతే అంటే ఈరోజు లాంగ్ వీడియో ఏంటి అనంటే, నేను శారీ ఎలా డ్రేప్ చేసుకుంటాను. అంటే నేను శారీని ఎలా కట్టుకుంటాను అనేదే ఈ వీడియో అన్నమాట. ఈ వీడియో చేయటం వల్ల ఎంతో కొంతమందికి యూస్‌ఫుల్ అవుతుంది అని నాకు అనిపించింది. లాస్ట్ టైం నేను క్రిస్మస్‌కి శారీ డ్రేప్ చేసుకున్నప్పుడు చాలా కాంప్లిమెంట్సే వచ్చాయన్నమాట. అందుకే నా శారీ డ్రేపింగ్ స్టైల్‌ని మీతో కూడా షేర్ చేసుకుంటే శారీ కట్టుకోవటం రాని వాళ్ళకి, అలాగే పట్టు చీరని కట్టుకున్నా గానీ పర్ఫెక్ట్‌గా అనిపించట్లేదు. చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల అంత నీట్‌గా అనిపించట్లేదు, ఎత్తుగా అనిపిస్తుంది, ప్లీట్స్ సరిగ్గా రావట్లేదు అని ఎవరికైతే అనిపిస్తుందో అలాంటి వాళ్ళకైతే ఈ వీడియో చాలా యూస్‌ఫుల్ అవుతుంది. మళ్ళీ లాంగ్ వీడియోకి సేమ్ టీ షర్ట్‌తోనే వచ్చాను. అంటే నా దగ్గర ఎక్కువ వెస్టర్న్ వేర్ ఉండవు గైస్. అందుకే నా దగ్గర ఉన్న ఒక 2, 3 టాప్సే ఉన్నాయి. కానీ మీకు నేను శారీ డ్రేప్ చేసుకున్నప్పుడు క్లియర్‌గా కనిపించాలి, నీట్‌గా కనిపించాలి అని చెప్పి మళ్ళీ ఈ టీ షర్ట్‌లోనే వచ్చాను. ఇప్పుడు నా శారీ డ్రేపింగ్ స్టైల్‌ని మీతో షేర్ చేసుకుంటాను. అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్‌కి వస్తే హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ నందు జరుగుమల్లి. ఇక్కడైతే మీరు ఆన్లైన్ షాపింగ్ కి సంబంధించిన రివ్యూస్, నా లైఫ్ స్టైల్, నా డైలీ రొటీన్స్, చిన్న చిన్న హోమ్ రెమెడీస్ ఏవైతే స్కిన్ కేర్, హెయిర్ కేర్, అలాగే ఏమైనా హోమ్ రెమెడీస్ ఉంటాయి కదా, వాటిని అయితే నేను ఇక్కడ షేర్ చేస్తూ ఉంటాను. అండ్ డెఫినెట్ గా మీరు నా ఛానల్లో ఏదో ఒక పాయింట్ అయితే నేర్చుకుంటారు, ఏదో ఒక పాయింట్ మీకు యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట. మరి ఇంకెందుకు లేట్, ఈ వీడియో ఎండ్ వరకు చూసి మీకు వీడియో నచ్చితే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ అయితే చేసేయండి. ఈ శారీని డ్రేప్ చేసుకొని చూపిస్తాను. ఇది నేను క్రిస్మస్ కి కట్టుకున్నాను. ఇది నా ఫ్రెండ్ నా మ్యారేజ్ కి పెట్టిన చీర. ఈ చీర కట్టుకున్నప్పుడు నాకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. నా చీర కట్టుకునే విధానం, అదే శారీ డ్రేపింగ్ స్టైల్ మీద చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. అండ్ నేను ఇదే డ్రేప్ చేసుకొని మీకు చూపిస్తాను. అండ్ నేను క్రిస్మస్ రోజు ఎలా స్టైల్ చేశాను ఈ శారీని అనేది నేను సైడ్ నా పిక్స్ యాడ్ చేస్తాను చూడండి. అండ్ ఏదైతే హిప్ బెల్ట్ కానీ, సో ఆ హిప్ బెల్ట్ అయితే నేను నెక్ సెట్ ఉంటది కదా, నెక్ సెట్ కి థ్రెడ్స్ పెట్టేసి హిప్ బెల్ట్ గా చేసుకున్నాను. సో ఇప్పుడు ఈ శారీని డ్రేప్ చేసి చూపిస్తాను. ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరైతే ఈ వీడియోని ఎక్కడా ఎండ్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఈ వీడియో అయిపోయేలోపు మీ అంతట మీరే ఇంట్లోనే పట్టు చీరని 5 to 10 minutes లో డ్రేప్ చేసుకోవచ్చు. సో ట్రస్ట్ మీ, ఈ వీడియో ఎక్కడ ఎండ్ చేసుకోకుండా వీడియో ఎండ్ వరకు చూసి మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కానీ నాకు చెప్పండి. ఫస్ట్ అయితే ఈ శారీని ఓపెన్ చేస్తున్నాను నేను. మీరు ఏ శారీ అయితే డ్రేప్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ శారీని తీసుకొని ఫస్ట్ అయితే ఓపెన్ చేయండి. ఫస్ట్ శారీ ఓపెన్ చేశారు కదా, మనం లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. సో దీన్ని ఫోల్డ్ చేయాలి కాబట్టి ఎక్కడి నుంచి ఫోల్డ్ చేయాలి అనేది చెప్తాను నేను. ఫస్ట్ మీరు ఎప్పుడైనా శారీని, ఈ శారీ ఏదైతే ఉందో చూడండి, మనం చాలా సార్లు బై మిస్టేక్ గా కట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఏదైతే ఫాల్ ఉందో ఈ ఫాల్ అనేది కింద డౌన్ కి రావాలి. సో పైన ఇది రావాలన్నమాట. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే, ఈ శారీని కట్టు చెంగు ఉంటది కదా, ఈ శారీని లోపలికి ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట. ఈ ఫోల్డ్ చేసేది ఇక్కడ నుంచి అయితే ఫోల్డ్ చేయకూడదు, ఇక్కడ నుంచి అసలుకే ఫోల్డ్ చేయకండి. చాలా మంది శారీని ఇలా బ్యాక్ నుంచి ఫోల్డ్ చేయటం స్టార్ట్ చేస్తారు. కానీ అక్కడి నుంచి అయితే అసలు ఫోల్డ్ చేయకూడదు. ఏదైతే మన చెస్ట్ లైన్ ఉంటది కదా, అక్కడి నుంచి లోపలికి ఏదైతే పెట్టికోట్ ఉంటది కదా, శారీ పెట్టికోట్, ఇక్కడ మనం ఫోల్డ్ చేయాలి. మన చెస్ట్ లైన్ నుంచి అయితే స్టార్ట్ చేయాలి ఫోల్డ్ చేయటం అనేది. మరీ వెనక నుంచి కాకుండా కొంచెం పక్కకి జరుపుకొని అయితే మనం ఫోల్డ్ చేసుకోవటం స్టార్ట్ చేయాలి. అండ్ దాని తర్వాత ఒక రౌండ్, ఇంకా ఇది తెలిసిందే కదా, ఒక రౌండ్ అయితే తిరిగేసి ఏదైతే మనం రౌండ్ తిరిగినప్పుడు ఈ బ్యాక్ సైడ్ ఉండే శారీని కూడా చాలా మంది వదిలేస్తారు, అలానే వదిలేస్తారు. ఎందుకంటే కట్టిన తర్వాత అది లోపల ఉంటది కదా, బయటికి కనిపించదు కదా అని చెప్పి వదిలేస్తారు. అలా కాదు,
మీరు ఎలా అయితే బ్యాక్ సైడ్ తిరిగారో ఆ తిరిగిన బ్యాక్ సైడ్ కూడా లోపలికి నీట్‌గా ఫోల్డ్ చేసుకోండి. అప్పుడే మీకు చూడటానికి నీట్‌గా కనిపిస్తది. లేకపోతే ఎత్తుగా కనిపిస్తదనమాట. అందుకే మీరు బ్యాక్ కూడా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసుకున్న శారీని ఇలా లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక రౌండ్ తిరిగేసి లెఫ్ట్ సైడ్‌కైతే శారీ తీసుకోండి. అండ్ మీ రైట్ సైడ్‌లో శారీ కింద పడిపోకుండా దాన్నేం చేస్తారంటే కొంచెం లోపలికి దోపండి. ఎందుకంటే జారిపోకుండా మళ్ళీ జారిపోయిందనుకోండి శారీ అంతా ఒక దగ్గరకొచ్చేస్తుంది కదా! కొంచెం సేఫ్టీ కోసం అలా పెట్టామన్నమాట. అండ్ మీ లెఫ్ట్ సైడ్‌లో ఉన్న ఈ శారీని ఇప్పుడైతే చెస్ట్ ప్లీట్స్ పోస్తాను. చెస్ట్ ప్లీట్స్ ఫస్ట్ ఏదైతే చెస్ట్ దగ్గర పోసే కుచ్చిళ్ళుంటాయి కదా! అవైతే పోద్దాము. కానీ చాలా మందేంటంటే ఫస్ట్‌లో నేను కూడా చేసిన మిస్టేక్ ఏంటి అనంటే ఫస్టొచ్చేసి సెంటర్ ప్లీట్స్ పోసిన తర్వాత చెస్ట్ ప్లీట్స్ పోసేదాన్ని. అలా పోయటం వల్ల ఏంటంటే ఈ చెస్ట్ ప్లీట్స్ అనేవి అటు ఇటుగా అవుతూ ఉంటాయన్నమాట. అలా కాకుండా ఫస్టొచ్చేసి చెస్ట్ దగ్గరే ప్లీట్స్ పెట్టేసుకొని ఆ తర్వాత రిమైనింగ్ ఏదైతే శారీ ఉందో ఆ శారీనొచ్చేసి మనం సెంటర్ ప్లీట్స్ దగ్గర అడ్జస్ట్ చేసుకుంటే నీట్‌గా కనిపిస్తుంది. ఇక్కడ ఒక టిప్ చెప్తాను. అదేంటి అంటే, మనం చాలా వరకేందంటే ప్లీట్స్ అన్నిటిని సమానంగా పోస్తాం. అలా పోస్తే ఏంటంటే, మనకి ఏదైతే లెఫ్ట్ సైడ్ చెస్ట్ ఉంటది గదా! అది మనకి చూడటానికి ఏదైతే సైడ్ లుక్ ఇస్తామో ఆడ్‌గా కనిపిస్తది. అలా కాకుండా మీరెప్పుడైనా ఫస్ట్ ప్లీట్ మనం పెట్టే ఫస్ట్ ఏదైతే కుచ్చుందో, ఆ కుచ్చుని కొంచెం మన ఏళ్ళు, మన జాన కంటే కొంచెం పెద్దగా పెట్టుకుంటే, మనకి సైడ్ అనేది సైడ్ లుక్ ఇచ్చినప్పుడు రిమైనింగ్ ప్లీట్స్ అన్నీ ఆ పెద్దదాని ప్లీట్ కింద పోయి మనకి నీట్‌గా కనిపిస్తది. సో, మీరెప్పుడైనా గానీ ఫస్ట్ ప్లీట్ అనేది కొంచెం పెద్ద ప్లీట్ పెట్టుకొని, రిమైనింగ్ ప్లీట్స్ అనేవి ఆ పెద్ద ప్లీట్‌కి బ్యాక్ సైడ్‌గా ఉండేలాగా చూసుకోండి. మరీ సమానంగా కాదు. 1 ఇంచ్ తగ్గించుకొని రిమైనింగ్ ప్లీట్స్ అన్నీ పోసుకోవాలి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను గదా! నా ప్లీట్స్ అన్నీ ఫస్ట్ ప్లీట్ ఏమో పెద్దగా ఉంది. దాని తర్వాత వచ్చిన రిమైనింగ్ ప్లీట్స్ అన్నీ ఏంటంటే చిన్నగా ఉన్నాయన్నమాట. అన్నీ సమానంగా ఉన్నాయి. మీరిక్కడ గమనిస్తే ఒకటి వెనక్కి, ఒకటి ముందుకైతే లేవు. మీరు చూడండి. ఏవైతే ఈ ప్లీట్స్ ఉన్నాయో చెదిరిపోకుండా నేనొక పిన్నీస్‌తో సెక్యూర్ చేశాను. పిన్నీస్ ఎప్పుడైనా సరే బయటికి కనపడేటట్టు కాదు, లోపలికి కనపడేటట్టు పెట్టుకోండి. నేను బ్యాక్ సైడ్ పెట్టాను పిన్నీస్. అండ్ ఇక్కడ నేనొచ్చేసి నా హ్యాండ్‌తోనే చీరని అనుస్తున్నాను. ఇది కొంచెం అణిగే చీర అన్నమాట. కొన్ని చీరలేందంటే స్టిఫ్‌గా ఉంటాయి, అనగవు, జారిపోతూ ఉంటాయి. కానీ కొన్ని చీరలనేవి అణుగుతాయి కదా! సో, ఈ శారీ నాకు అణిగేలాగే ఉంది. అందుకే నేను హ్యాండ్స్‌తోనే సెట్ చేస్తున్నాను. మీకి ఎలా అయితే అలా, మీకెలా కంఫర్టబుల్‌గా అనిపిస్తే అలా అన్నమాట. ఈ వీడియోలో మాత్రం నేనెక్కడ స్ట్రెయిట్‌నర్ యూజ్ చేయను. ఓన్లీ నా హ్యాండ్స్‌తోనే ప్లీట్స్ కానీ మొత్తం సెట్ చేస్తాను. అదే ఇక్కడ స్పెషల్ అన్నమాట. చాలా మందికి మన హ్యాండ్స్‌తో రాక స్ట్రెయిట్‌నర్ యూజ్ చేస్తారు కదా! కానీ అలా కాకుండా ఓన్లీ హ్యాండ్స్‌తోనే మనం ఇంట్లోనే ఈజీగా డ్రేప్ చేసుకోవటం అయితే నేనిక్కడ చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం పెట్టిన ప్లీట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ప్లీట్స్ అన్నిటిని వన్ బై వన్ సెట్ చేసుకుంటున్నాను నీట్‌గా. మన హైట్ ఎంత వరకైతే ఎంత లెంగ్త్‌కైతే కింద వరకు మనకు కావాలో అంత లెంగ్త్ వరకు మన ప్లీట్స్ అన్ని వన్ బై వన్ నీట్‌గా సెట్ చేస్తున్నాను. అండ్ మీరిక్కడ చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ప్లీట్ పెద్దది పెట్టటం వల్ల రిమైనింగ్ ప్లీట్స్ అన్ని దాని బ్యాక్ సైడ్ ఉన్నాయి. మనం సైడ్ లుక్ ఇచ్చినప్పుడు కూడా ఒకదాని తర్వాత ఒకటి ఉండటం వల్ల మనకి నీట్‌గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నేను హ్యాండ్స్‌తోనే నా ప్లీట్స్ అన్నిటిని సెట్ చేస్తున్నాను. ఇక్కడ ఇంకో టిప్ ఏంటి అంటే, మనం పెట్టే ఈ చెస్ట్ ప్లీట్స్ కూడా మనం ఎలా పెడతామంటే, ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటూ వెళ్తాము. మొత్తం కుచ్చులాగా పెడతాము. కానీ నేనెలా పెడతాను అంటే, ఒకదాని తర్వాత ఒకటి ప్లీట్ వచ్చేలాగా పెడతాను. ఎందుకంటే ఒక చిన్న గ్యాప్‌తో ఒకదాని తర్వాత ఒకటి ప్లీట్ పెట్టడం వల్ల, మనము ఒకవేళ లూజ్‌గా ఉన్నప్పుడు ఇలా సైడ్‌కి జరిపినా గానీ, ఇలా లాగినా గానీ, అదేంటంటే ప్లీట్ అంతా నీట్‌గా సెట్ అయి ఉంటది. అలా కాకుండా ఒకదాని మీద ఒకటి పెట్టామనుకోండి, మనం ఇలా ప్లీట్స్‌ని సెట్ చేసుకునేటప్పుడు ఎక్కడైతే మనం పిన్నీస్ పెడతామో, ఆ పిన్నీస్ డిస్టర్బ్ అయిపోయి మనకి ప్లీట్స్ అన్నీ డిస్టర్బ్ అవుతాయి. అందుకే నేను ఎప్పుడైనా గానీ చెస్ట్ ప్లీట్స్ గానీ, సెంటర్ ప్లీట్స్ గానీ నేను ఒకదాని పక్కన ఒకటి ప్లీట్ వచ్చేలాగా పెడతాను. అలా పెట్టటం వల్ల మనకి నీట్‌గా ఉంటది. మనకి ఏవైతే ప్లీట్స్ ఉన్నాయో చెస్ట్ ప్లీట్స్ నీట్‌గా కనిపిస్తాయన్నమాట. అండ్ మీరు పిన్నీస్ పెట్టేటప్పుడు ఏంటంటే, ఒకవేళ పిన్నీస్ పట్టలేదంటే మనం గట్టిగా గుచ్చడానికి ట్రై చేస్తాము. దానివల్ల ఏందంటే శారీకి ఏవైతే పోగులుంటాయో అవి ఊడిపోతాయి. అలా కాకుండా పిన్నీస్ పెట్టేటప్పుడు కొంచెం రౌండ్ చేస్తూ తిప్పుతూ లోపలికి పెట్టండి. అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. సో, ఇక్కడ నేనింకా నా హైట్‌కి ఎంత లెంత్ వరకైతే నాకు శారీ కావాలో అంత లెంత్ వరకు నేను ప్లీట్స్ అన్నీ సెట్ చేసుకున్నాను. మీరిక్కడ చూస్తే నేను ఓన్లీ హ్యాండ్స్‌తోనే చేశాను గదా! కానీ నీట్‌గా ఏదో స్ట్రెయిట్‌నర్‌తో పెట్టినట్టు ప్లీట్స్ అన్నీ ఎంత నీట్‌గా వచ్చాయో మీరొకసారి చెక్ చేయండి. ఏదైతే బ్యాక్ సైడ్ నా లెంగ్త్‌కి కావాల్సినంత, నా హైట్‌కి కావాల్సినంత శారీని నేను బ్యాక్ పెట్టాను గదా! అక్కడ కూడా చూడండి ప్లీట్ అనేది ఒకదాని పక్కన ఒకటుంది. ఒకదాని మీద ఒకటైతే లేదు. ఎంత నీట్‌గా వచ్చాయనేది మీకే అర్థమవుతుంది. మీరు సైడ్ లుక్ చూడండి నీట్‌గా కనిపిస్తుంది. పెద్ద ప్లీట్ వెనకే మిగతా ఏవైతే ప్లీట్స్ ఉన్నాయో అవన్నీ పెద్ద ప్లీట్ వెనకే ఉన్నాయి. సో, అందుకే
నేను చెప్తున్నాను, మీరు ఎప్పుడైనా సరే ప్లీట్స్ పెట్టేటప్పుడు ఏదైనా ఫస్ట్ ప్లీట్ అనేది కొంచెం పెద్దగా పెట్టుకోండి. సో ఇక్కడ నేను చెప్పాను కదా, ఒకదాని తర్వాత ఒకటి ప్లీట్ వచ్చేలాగా నేను ఇక్కడ పిన్నీస్తో సెక్యూర్ చేశాను. మొత్తం కలిపేసి ఒక దగ్గరికి పెట్టయితే నేను ఇలా పెట్టలేదు, చూసారు కదా. ఇలా పెడితే ఏంటంటే మనం సైడ్ కనుక్కునేటప్పుడు ప్లీట్స్ అన్ని చెదిరిపోతాయి. ఇలా పెట్టడం వల్ల ఎక్కడి ప్లీట్స్ అక్కడ సెట్ అయిపోతాయి. ఇప్పుడు వచ్చేసి సెంటర్ ప్లీట్స్ పోద్దాము. ప్లీట్స్ అంటే కుచ్చిళ్ళే, సెంటర్ ప్లీట్స్ పోద్దాము. ఈ ముందు కుచ్చిళ్ళే మనకి మెయిన్ శారీకి, ఎందుకంటే ఇవి నీట్ గా ఉంటేనే మన శారీ అంతా చాలా నీట్ గా కనిపిస్తుంది. సో ఫస్ట్ దీని మీద కాన్సన్ట్రేషన్ గా చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఈ నడుం దగ్గర ఏదైతే శారీ ఉందో చాలా మంది కొంత ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతారనమాట, నడుం కనిపిస్తుంది అని చెప్పి. అలా చేసినప్పుడు ఏం చేస్తారంటే శారీని కొంచెం పైకి లాగి బ్లౌజ్కి పిన్నీస్ పెట్టేస్తారు. అలా పెట్టడం వల్ల ఏంటంటే చూడటానికి చాలా ఆడ్గా కనిపిస్తుంది. ఒకవేళ మీకు అలాంటి ఇన్సెక్యూరిటీ ఉంది అంటే కొంచెం సైడ్కి, లెఫ్ట్ సైడ్కి లాగి మీరు పిన్నీస్ పెడితే సరిపోతుంది. ఇక్కడ నేను పిన్నీస్ ఎక్కడ పెడుతున్నానంటే నా సెంటర్ లైన్ ఏదైతే ఉందో అక్కడ నేను పిన్నీస్ని కొంచెం పైకే పిన్నీస్ పెడుతున్నాను, మరీ కిందకి పెట్టట్లేదు, లెఫ్ట్ సైడ్కి లాగి మొత్తం పెట్టట్లేదు. నాకైతే కంఫర్టబుల్గా నా సెంటర్ లైన్లో పెడుతున్నాను. ఇంకా దాని తర్వాత వచ్చేసి ఈ శారీ కొంచెం గ్రాండ్ శారీ, అంటే కొంచెం పట్టు చీర లాగా. దీనికి లుక్ ఇవ్వటానికి నేను సైడ్ ప్లీట్స్ కోసం కొంచెం శారీని అయితే వదిలేశాను. ఒక హాఫ్ హ్యాండ్ వరకు ఎంతైతే వస్తుందో అంత వదిలేశాను. ఇప్పుడైతే నేను ప్లీట్స్ పోస్తున్నాను. ఇక్కడ మీరు చిన్నవి కావాలనుకుంటే చిన్నవి పెట్టుకోండి ప్లీట్స్, పెద్దవి కావాలనుకుంటే పెద్దవి పెట్టుకోండి. నాకైతే పట్టు చీరల మీద సెంటర్ ప్లీట్స్ వచ్చేసి ఒక 7 or 8 పెడతాను, చెస్ట్ ప్లీట్స్ వచ్చేసి 6 or 7 పెడతాను, లేకపోతే సెంటర్ ప్లీట్స్ వచ్చేసి ఒక 9 వరకు అయితే పెడతాను అనమాట. అంతకంటే నేను తగ్గించి అయితే అసలు పెట్టను పట్టు చీరలకి, ఎందుకంటే అంత లుక్ అనిపించదు నాకు. ఇలా పెడితే కొంచెం నీట్గా అనిపిస్తుంది. ఒకవేళ ఏదైనా గ్రాండ్ లుక్ మ్యారేజెస్కి అలా అనుకోండి, చెస్ట్ ప్లీట్స్ 9 పెట్టుకోవచ్చు, సెంటర్ ప్లీట్స్ 9 పెట్టుకోవచ్చు. నాకు ఇప్పుడు నార్మల్కి నేను మీకు చూపించడానికి అని చెప్పి నేను ఇక్కడైతే ఒక 7 ప్లీట్స్ అలా పోసాను. సో ఇక్కడ కూడా మీరు చూడండి, ప్లీట్స్ అనేవి చాలా నీట్గా పెట్టుకోవాలి. ఇక్కడ కూడా చెస్ట్ ప్లీట్స్ దగ్గర ఏదైతే టిప్ యూజ్ చేసామో అది సెంటర్ ప్లీట్స్ దగ్గర కూడా యూజ్ చేస్తాము. అదేంటి అంటే మనం పెట్టే ఈ ప్లీట్స్ అనేవి ఇందాక చెప్పాను కదా, ఒకదాని మీద ఒకటి ప్లీట్ పెట్టకుండా ఒకదాని తర్వాత ఒకటి ప్లీట్ వచ్చేలాగా పెట్టుకోవాలి. అప్పుడే మనకి శారీ ఇలా ముందుకి కుచ్చుగా కనపడకుండా, అంటే లెగిసినట్టు కనిపించకుండా కొంచెం మనకి నీట్గా ప్లీట్ అనేది పక్క పక్కన ఉంటుంది కాబట్టి శారీ అనేది కొంచెం స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. అప్పుడే మనకి చూడటానికి నీట్గా ఉంటుంది, ప్లీట్ అనేది కూడా సెట్ అయి ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, హ్యాండ్తో ఒకదానికి తర్వాత ఒకటి ప్లీట్ పెట్టాను. చిన్న చిన్నవి కొంచెం గ్యాప్తో అయితే నేను ప్లీట్ పెట్టాను. అండ్ నేను ఇక్కడ పిన్నిస్తో సెక్యూర్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ప్లీట్స్ ఏవైతే ఉన్నాయో, స్టార్టింగ్ పెట్టిన ప్లీట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటితో పిన్నిస్ అయితే పెట్టేశాను. అండ్ దాని తర్వాత ఇక్కడ ఏదైతే మనము సైడ్ ప్లీట్స్ కోసం కొంత శారీని అయితే వదిలేసాం కదా, దాంతో ఇక్కడ నేను సైడ్ ప్లీట్స్ పెడుతున్నాను. ప్రతి శారీకి ఈ సైడ్ ప్లీట్స్ పెట్టాల్సిన అవసరం లేదని నా ఒపీనియన్. ఏదైనా గ్రాండ్ లుక్ ఇవ్వటానికి ఇలాంటి సైడ్ ప్లీట్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను గ్రాండ్ లుక్ ఇవ్వటానికి ఈ సైడ్ ప్లీట్స్ పెడుతున్నాను. చిన్న చిన్న కుర్చీలు, మనం ఏదైతే శారీ పైన చెస్ట్ ప్లీట్స్కి కింద సెంటర్ ప్లీట్స్కి ఏవైతే కుర్చీలు పోసామో అలానే ఈ సైడ్ ప్లీట్స్కి కూడా ఒక 3 or 4 ప్లీట్స్ వచ్చేలాగా సైడ్న ఇలా పెట్టుకోవాలన్నమాట. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, యాక్చువల్గా ఈ ప్లీట్స్ విత్ హ్యాండ్స్తో పెడుతున్నాను కాబట్టి ఈ సైడ్ ప్లీట్స్ అనేవి కదులుతూనే ఉంటాయి. ఒకవేళ స్ట్రైట్నర్ యూస్ చేస్తే అలా స్టిఫ్గా ఉండిపోతాయి అనమాట. సో నేను ఇక్కడ 3 ప్లీట్స్ అయితే పెట్టాను, సైడ్ ప్లీట్స్. దాని తర్వాత ఒక పిన్నీస్తో సెక్యూర్ చేసుకుంటున్నాను. ఇక్కడ నీట్గా మనం సెట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఏవైతే మనం సెంటర్ ప్లీట్స్ పోసామో, స్టార్టింగ్ ప్లీట్స్ ఏవైతే పోసామో వాటిని మన శారీ కింద డౌన్ వరకు ఆ ప్లీట్ని పట్టుకొని రిమైనింగ్ మొత్తాన్ని మనం ఇలా గట్టిగా ఇలా అన్నామనుకోండి, ఆ ప్లీట్స్ అంతా సెట్ అవుతుంది. చెప్పాను కదా ఈ శారీ కొంచెం అనిగే చీర అని చెప్పి, అందుకే నేను కింద వరకు చేతులతోనే నా ప్లీట్స్ అన్నిటిని సెట్ చేశాను. అండ్ దాని తర్వాత మీకు ఎంత లెంత్ వరకు అయితే కావాలో అంత లెంత్ వరకు లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ ఫోల్డ్ చేసేటప్పుడు కూడా శారీ మొత్తాన్ని ఒకే దాని మీద ఒకటి ప్లీట్ అంతా పడేలాగా ఫోల్డ్ చేయకుండా కొంచెం ఒకదాని పక్కన ఒకటి పడేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. దాని తర్వాత లోపలికి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్ కొంచెం శారీ మిగిలిపోతుంది కదా, దాన్ని నేను స్పెసిఫిక్ గా ఏం చెయ్యను, ఇలా లోపలికి ఒక కొంచెం ముందుకి మడతేసి లోపలికి అయితే ఫోల్డ్ చేస్తాను. నాకు అలానే సెట్ అయిపోతుంది అనమాట. ఫైనల్ గా ఇది నా ఫైనల్ శారీ అవుట్పుట్ అనేది. సో మీరు ఇక్కడ సెంటర్ ప్లీట్స్ చూసారు అంటే ఎంత నీట్ గా వచ్చినాయి అనేది మీకు కనిపిస్తుంది. ఈ సైడ్ ప్లీట్స్ కూడా మనం నీట్ గా సెట్ చేసుకున్నాము. ఈ సెంటర్ ప్లీట్స్ అనేవి ఒకదాని తర్వాత ఒకటి పెట్టడం వల్ల, సో మీరు ఇక్కడ చూడండి, పక్క పక్కన ఉండటం వల్ల మనకి శారీ అనేది ఇలా పైకి లెగవకుండా ఎత్తుగా కనిపించకుండా కొంచెం కిందకి కనిపిస్తుంది అనమాట. డౌన్
అణిగినట్టు కనిపిస్తది. సో, అందుకే నేను ఒకదాని తర్వాత ఒకటి ప్లీట్ అయితే మిమ్మల్ని పెట్టమని చెప్పాను. మీరు పిన్నిస్ పెట్టుకునేటప్పుడు ఇక్కడ ఏదైతే శారీ పిన్ పెట్టినప్పుడు కూడా కొంచెం ప్లీట్స్ అనేవి హ్యాండ్స్‌తోనే చిన్న చిన్న గ్యాప్‌తో ఒకదాని తర్వాత ఒకటి పెట్టేసుకొని ఇక్కడ మీరు పిన్నిస్ పెట్టేసుకుంటే సరిపోతుంది. సో, ఫైనల్‌గా నా శారీ డ్రేపింగ్ స్టైల్ అయితే ఇది. అండ్ మీకు క్లియర్‌గా పైనుంచి కింద దాకా నా శారీ డ్రేపింగ్ అనేది మీకు చూయిస్తాను. సో, ఇక్కడ మీరు చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో మీకే అర్థమైపోతుంది. నేను ఓన్లీ హ్యాండ్స్‌తోనే చేశాను. నేను ఏ స్ట్రెయిట్‌నర్ యూజ్ చేయలేదు. మనం ఇంట్లోనే ఉన్నప్పుడు ఇలా శారీని ప్రాక్టీస్ చేశామనుకోండి, మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ మనం శారీ డ్రేపింగ్ ఈజీగా అయిపోతుంది. సో, మీరు కింద గూడా చూడండి ప్లీట్స్ అనేవి ఎంత నీట్‌గా కనిపిస్తున్నాయో. కింద వరకు నేనైతే కొంచెం కిందకే పెట్టుకున్నాను. ఎందుకంటే నేను హీలేస్తాను గాబట్టి సెట్ అవుతుందనమాట. సో, మీరిక్కడ ప్లీట్స్ గూడా చూడండి. శారీ ప్లీట్స్ ఒకదాని తర్వాత ఒకటి ఎంత నీట్‌గా కనిపిస్తుందనేది. అండ్ ఇలా మీరు సైడ్ లుక్ ఇచ్చినప్పుడు కూడా ఏవైతే మనం చెస్ట్ ప్లీట్స్ పెట్టిన ప్లీట్స్ ఉన్నాయి గదా! సో, మీరక్కడ చూడొచ్చు. ఒకదాని తర్వాత ఒకటి ప్లీట్ అయితే ఉంది. ఫైనల్‌గా ఈ శారీ మొత్తము ఎంత నీట్‌గా వచ్చిందనేది మీరే కామెంట్ సెక్షన్‌లో చెప్పాలి. నా శారీ డ్రేపింగ్ స్టైల్ ఎలా ఉంది అనేది కూడా మీరే చెప్పాలన్నమాట. అండ్ ఇప్పుడు యాక్చువల్ శారీ బ్లౌజ్ మీద ఈ శారీ డ్రేపింగ్ ఎలా ఉందనేది మీకు చూపిస్తాను. బ్లౌజ్ మీద అయితే ఇంకా నీట్‌గా కనిపిస్తది గదా! సో, హియర్ ఈస్ ద ఫైనల్ ఔట్‌పుట్ అన్నమాట. సో, మీకెలా అనిపిచ్చింది నా శారీ డ్రేపింగ్? ఇక్కడ మీరు చూడొచ్చు. ఎక్కడా చుట్టినట్టుగా లేదు. నేను ఓన్లీ హ్యాండ్స్‌తోనే చేశాను కదా! అయినా చుట్టినట్టుగా లేదు. మీరు సైడ్ లుక్ కూడా నీట్‌గా ఉంది. ఏదైతే మనము ఫస్ట్ ప్లీట్ పెద్దగా పెట్టాం గదా! సో, దానివల్ల మనకి సైడ్ లుక్ నీట్‌గా ఉంటది. మనం ఇక్కడ చెస్ట్ ప్లీట్స్ గానీ, సెంటర్ ప్లీట్స్ గానీ ఒకదాని తర్వాత ఒకటి పెట్టడం వల్ల ప్లీట్ అంతా సెట్ అయిపోయింది. ఎక్కడ ఎత్తుగా గానీ, లేకపోతే మనం అడ్జస్ట్ చేసుకునేటప్పుడు ఎక్కడ ఇదిగా కనిపించకుండా నీట్‌గా ఉంది. అండ్ ఏవైతే మనకి లెంత్ వరకు పెట్టుకున్న ఏదైతే శారీ ఉంది గదా! ఆ శారీ ప్లీట్స్ కూడా మీకు చాలా నీట్‌గా కనిపిస్తాయన్నమాట. సో, ఒకసారి నా స్టైల్‌లో మీరు శారీ డ్రేపింగ్ అనేది ట్రై చేయండి. డెఫినెట్‌గా మీకు నచ్చుతుంది. వీడియో ఎండ్ వరకు చూసినందుకు థాంక్ యూ సో మచ్ మీ అందరికి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మాత్రం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ కూడా చేసేయండి. అండ్ మీకెలా అనిపిచ్చింది ఏంటి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఏమైనా మిస్టేక్స్ ఒకవేళ మిస్టేక్స్ ఉన్నా గానీ, ఏమైనా సజెషన్